నకిలీ కరెన్సీ తయారు చేసి మార్కెట్లో చెలామణీ చేస్తున్న ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇతర రాష్ట్రాలతో పాటు లోకల్ గా ఉన్నవారు కూడా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. నకిలీ కరెన్సీ నోట్ల చెలామణీ ఏ విధంగా జరుగుతోంది, నకిలీ నోట్లను ఎలా గుర్తించాలి, ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి? నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తూ వాటిని బిజీ మార్కెట్లో చెలామణీ చేస్తున్నాయి కొన్ని ముఠాలు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి నకిలీ కరెన్సీ తయారు చేస్తుండేవి కొన్ని ముఠాలు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనే నకిలీ కరెన్సీ తయారవుతోంది. అయితే ఒరిజినల్ కరెన్సీ నోటుకు నకిలీ నోటుకు చాలా తేడా ఉంటుందంటున్నారు పోలీసులు. ఒరిజినల్ నోటు క్వాలిటీ నకిలీ నోట్లా ఉండదని, నకిలీ నోటును లైట్ వైపు పెట్టి చూస్తే ఒరిజినల్ నోటు నకిలీ నోటు తేడా అర్థమవుతుందంటున్నారు. 100-500 రూపాయల కొత్త నోట్లు ముఠాలు కూరగాయల మార్కెట్లు, బిజీగా ఉండే షాప్లలో చెలామణీ చేస్తున్నాయంటున్నారు. బాంబే, యూపీ, ఢిల్లీ ఆ రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత రద్దీ అయిన ప్రదేశాలు, షాపింగ్ మాల్స్ కానీ, మార్కెట్స్ కానీ, లేకుంటే ఈ ఎక్స్చేంజ్ కమిటీస్ ఉంటాయి, అక్కడ ఆ ప్లేసెస్ మాత్రమే వాళ్ళు ఎంచుకొని ఈ నోట్లు అడిగినప్పుడు వాళ్ళు 100 రూపాయల చిల్లరికి కూడా 500 నోట్ తీసి ఇవ్వడము, కొత్త నోట్లు ఉండడం వాళ్ళ దగ్గర. ఎప్పుడైనా ఈ దొంగ నకిలీ కరెన్సీ మార్పులలో కొత్త నోట్లు ఎక్కువ కనిపిస్తుంటాయి మనకు. గతంలో నకిలీ కరెన్సీ తయారు చేయడానికి పెద్ద మిషన్లు, ప్రింటర్లు, ఇతర సామాగ్రిని ఉపయోగించేవారు. ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ కేవలం ఒక చిన్న రూమ్లోనే ఒక ప్రింటర్ సహాయంతో నకిలీ కరెన్సీని కొందరు తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఎవరికీ అనుమానం రాకుండా ఆర్బీఐ తయారు చేసిన ఒరిజినల్ కరెన్సీల నకిలీ కరెన్సీని తయారు చేస్తున్నారు. ఇలాంటి వారిపై బిఎన్ఎస్ ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. ఈ ఆర్బీఐ నుంచి వచ్చిన ప్రింటు, పేపరు ఆ థిక్నెస్ వేరే ఉంటుంది. వీళ్ళదేమో పల్సగా మనం జిరాక్స్ తీసే ఎట్లుంటుంది పేపర్ 500 నోటు అట్లా కనిపిస్తుంది. ప్లస్ మనం ఇట్లా లైట్కి పెట్టి చూస్తే అశోక ఎంబ్లమ్ కానీ, దాంట్లో ఒక ట్యాగ్ కానీ, ప్లస్ మెరుపు అనేది కనిపిస్తుంటుంది. ప్రజలు అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొత్త టెక్నాలజీలో మనకు మిషనరీ అంటే, అప్పుడు ఇంతకుముందు మనం చిన్నగా ప్రింటింగ్ మిషన్ అంటే పెద్ద రోలరు, పెద్ద మిషనరీ ఉంటుండే. ఇప్పుడు టెక్నాలజీ చిన్నగా కలర్ జిరాక్స్ టైప్ వచ్చేసినాయి, ప్రింటింగ్ టైపు మిషనరీ. చాలా చిన్న సూట్ కేసులో కూడా తీసుకొని రావచ్చు. కలర్స్ పెట్టేసి ఇంట్లోనే ప్రింట్ కూడా తీసేసి వాడు రీసేల్ చేయొచ్చు. 2-3 టీంలుగా ఏర్పడి నకిలీ నోట్లను మార్కెట్లోకి చెలామణి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏ మార్కెట్ రద్దీగా ఉంది, ఏ సమయాల్లో జనాలు ఎక్కువగా ఉంటారన్న దానిపై ముందుగా 2 ముఠాలు రెక్కీ నిర్వహిస్తాయన్నారు. తర్వాత 3వ గ్యాంగ్ ఎంటర్ అవుతుందన్నారు. ఇలాంటి వారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మేము ప్రజలకు కోరుకునేది ఒకటే, ఎవరైనా కొత్తగా వచ్చి ఇల్లు తీసుకొని అక్కడ నైట్ పూట ఏమైనా శబ్దాలు వచ్చినా, ప్రింటింగ్ సౌండ్ వచ్చినా, అదేదో మనకెందుకు అనుకోకుండా ఇమీడియట్గా 100 డయల్ లేకుంటే తెలిసిన పోలీస్కి చెప్తే వాళ్ళు సేవ్ అవుతారు. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించిన పైసలు ఈ నకిలీ కరెన్సీకి బానిసలైన వాళ్ళు చాలామంది లైఫ్లు పాడు చేసుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి పబ్లిక్ ఒకటే అపీల్ చేస్తున్నాం. మనము కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మూమెంట్స్ మనకు తెలిసిపోతుంటే ఇమీడియట్గా 100 డయల్స్ చేయడము, ప్లస్ వాళ్ళపైన మేము కఠిన చర్యలు తీసుకుంటాం. నకిలీ కరెన్సీ తయారీ గ్యాంగ్స్ తో అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీసులు. రద్దీ ప్రదేశాల్లో చిల్లర పేరిట అవసరం లేకున్నా 500 రూపాయల నోటు ఇచ్చే వారిపై అలర్ట్గా ఉండాలంటున్నారు.